బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత మరోసారి రాజకీయాలు బగ్గుమన్నాయి. మంత్రి పదవి అందుకున్న వారు సంతోషంతో సంబరాలు జరుపుకుంటుంటే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారంతా కూడా అడియాశలైపోయి వారి రాజీనామాల వరకు తెరలేపడం జరిగింది. చాలా మంది నేను త్యాగానికి సిద్ధంగా ఉన్నా, నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, పార్టీలో ఎన్నెలుగా ఉన్నా, కానీ నేను పార్టీ గుర్తించకపోవడం నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పి కొందరు హెచ్చరిస్తుంటే మరికొందరేమో బుజ్జగింపుల పర్వం తర్వాత కొంత కాస్త సైలెంట్ అయిపోయారు. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం పెద్ద ఎత్తున ఒక కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నల్గొండ జిల్లాలో జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ గా ఆ కోల్డ్ వార్ కొనసాగుతుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి అధిష్టానం ఒప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషించి తనకి పదవి ఇవ్వకుండా అడ్డుకున్నాడు అని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా మరోసారి ఇద్దరి మధ్య ఈ వార్ కొనసాగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జానారెడ్డిగా ఈ యుద్ధం మరింతగా ముదురుతోంది. క్యాబినెట్ హోదా రాకుండా జానారెడ్డి అడ్డుకొని బిగ్ స్కెచ్ వేశారని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. జానారెడ్డి పదవి రాకుండా చేశాడని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. సో దాంట్లో ఢిల్లీ లెవెల్లో రాజగోపాల్ కి వ్యతిరేకంగా కుట్రలు చేయడంలో జానారెడ్డి కీలక పాత్ర పోషించారని, దానికి వెంకటరెడ్డిని బూచిగా చూపించి బెర్త్ లేకుండా జానారెడ్డి చేశారని చెప్పి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం జానారెడ్డి పావులు కలుపుతూ రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి యొక్క ప్రాబల్యం తగ్గకుండా ప్లానింగ్ వేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే జానారెడ్డి కుట్రలను ముందే రాజగోపాల్ రెడ్డి పసిగట్టి గతంలో కూడా వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. అయితే జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే ధృతరాష్ట్రుడు అంటూ జానారెడ్డి విషయంలో పోల్చినటువంటి ఒక్కసారి ఆ విజువల్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో కనిపించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజువల్లో గతంలో జానారెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు, ఆ సంఘటనలో ఆ వేదికపై నుంచి మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఇప్పుడు జానారెడ్డి చేయడం వల్లే నాకు పదవి రాలేదనేది చాలా గట్టిగా నమ్ముతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇకపై ఇప్పట్లో అయితే వచ్చే అవకాశం లేదు. సో డెఫినెట్గా నల్గొండలో ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు. దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశం కోసం ప్రయత్నం చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లేదా రాజగోపాల్ ఎవరినో ఒకరిని డిసైడ్ చేసుకోమనండి, ఒక్కరికి మాత్రమే అవకాశం ఇస్తాం, లేదు ఇద్దరికి కావాలంటే ఆల్రెడీ అక్కడ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, నా సతీమణి కూడా కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న 2 సార్లు గెలిచారు, తనకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించండి అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సో ప్రస్తుతానికి కోమటిరెడ్డి బ్రదర్స్లో ఎవరినో ఒకరిని తేల్చుకోమని అనడంతోనే రాజగోపాల్ రెడ్డి కూడా చాలా ప్రగాఢంగా నమ్మారు. మా అన్నకి ఆల్రెడీ మంత్రి పదవిలో అవకాశం ఉండగానే నాకు కూడా ఇస్తారు, ఎందుకంటే నేను చాలా సీనియర్గా ఉన్నాను, నేను పార్టీకి బీజేపీలోకి వెళ్ళి బీజేపీకి రిజైన్ చేసి వచ్చింది కూడా ఈ కమిట్మెంట్తోనే, కాబట్టి నాకు నమ్మకం ఉంది, భువనగిరిలో ఎంపీ సీట్ గెలిపించాను, ఇవన్నీ కూడా కలగలుపుకొని నాకే మంత్రి పదవి వస్తున్నటువంటి ఒక భావనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పటికీ జానారెడ్డి దాన్ని అడ్డుకున్నారని మాత్రం చాలా గట్టిగా నమ్ముతున్నారు రాజగోపాల్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రాజగోపాల్ రెడ్డి జానారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చారు. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు లభించకపోవడానికి గల ప్రధాన కారణం కూడా జానారెడ్డి అని చాలా గట్టిగా నమ్ముతున్నారు. తన కొడుకుల యొక్క రాజకీయ ఎదుగుదల కోసం మమ్మల్ని తొక్కేందుకు ప్లాన్ చేశారు, మా అన్న వెంకటరెడ్డిని బూచిగా చూపించి నాకు ఈ పదవి రాకుండా అడ్డుకున్నారని చెప్పి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలా ఉండబోతుంది రేపటి రోజున? మరోసారి అసలు బేసిక్గా రాజగోపాల్ రెడ్డి అంటేనే బేసిక్గా నాకు కొంచెం తిక్కు ఎక్కువ, దానికో లెక్క ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతుంటే అటువంటి సినిమా డైలాగ్ వర్తిస్తుంది ఆయనకి. సో రేపటి రోజున ఆయన ఏం చేయబోతున్నారు, ఎటువంటి అప్డేట్స్ అంటున్నాయి? నిజంగా రాజగోపాల్ రెడ్డికి గతంలో హామీ ఇచ్చినట్టుగానే ఏఐసీసీ ఆయన చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడికి మంత్రివర్గ విస్తరణకు వచ్చేసరికి ఒకే కుటుంబంలో ఇద్దరికి లేవు. మళ్ళా ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం దక్కుతుంది అనేటువంటి చర్చ ఒకవైపు ఉంటే, జానారెడ్డి హైదరాబాదు లేదంటే రంగారెడ్డి నుంచి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరికి అవకాశం కల్పించాలి మంత్రివర్గంలో అనేటువంటి స్టేట్మెంట్ వివాదాస్పదమైంది. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నటువంటి వారిలో ఇద్దరు రెడ్డిలే ఉన్నారు. ఒకరు మల్లెడ్డి రంగారెడ్డి, మరొకరేమో రామ్మోహన్ రెడ్డి. ఇక్కడ వివాదమైంది. అక్కడ రెడ్డికి ఇచ్చి ఇక్కడ రెడ్డిని కట్ చేయాలి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేటువంటిది జానారెడ్డి వ్యూహంగా రాజగోపాల్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఒక ధృతరాష్ట్ర ధర్మరాజుగా ఉండాల్సినటువంటి జానారెడ్డి ధృతరాష్ట్రుడు అయ్యాడు. సో ఆయన చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదు, తన కొడుకు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ లో ఈ రకంగా స్టేట్మెంట్ చేస్తున్నారనేటువంటిది ఆయన ఓపెన్ గానే మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే కూడా అలాగే కనిపించింది. రాజగోపాల్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టినా రాజగోపాల్ రెడ్డి ఇంతవరకు ఏఐసీసీ అధిష్టానం
వారికి సరౌండింగ్ వాళ్ళకు అందుబాటులోకి రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎక్కడున్నాడో తెలియదు. వీళ్ళు బుజ్జగించే ప్రయత్నం చేసినా ససేమిరా అంటున్నారు రాజగోపాల్ రెడ్డి, పట్టించుకోవట్లేదు. సేమ్ కేతిరెడ్డి ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ లో మార్నింగ్ వాక్ చేశారో గ్రామాలలో, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా మార్నింగ్ వాక్ చేస్తా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక్కొక్క మండలాన్ని ఎంచుకొని అక్కడ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం అవుతూ మార్నింగ్ వాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం లేదు అని చాలా స్పష్టత వచ్చేసింది. వస్తే ఇప్పుడే రావాలి. ఇక ఫ్యూచర్ లో కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం లేదు. కాబట్టి కోల్డ్ వార్ నడుస్తా ఉంది. దీని వెనకాల జానారెడ్డి ఉన్నారు. జానారెడ్డి కుట్రతోటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కలేదు అనేటువంటిది. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారికి మంత్రి పదవులు వచ్చాయి, ఎంపీ వచ్చాయి, ఎమ్మెల్యే కూడా వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వివేక్, తర్వాత బట్టి విక్రమార్క కుటుంబాన్ని తీసుకుంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఆ తర్వాత అటు మల్లు రవి తీసుకుంటే ఎంపీ టికెట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ పార్టీలో కూడా పదవి క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇన్ని జరుగుతా ఉన్నాయి ఒక్కొక్క కుటుంబంలో. మాకెందుకు లేదు అనేటువంటి డిమాండ్ ని రాజగోపాల్ రెడ్డి వినిపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి జానారెడ్డి చెక్ పెట్టారు. అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలో అవకాశం దక్కలేదు. అది ఫ్యూచర్ రాజకీయాలను, భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ఉంటే రాజగోపాల్ రెడ్డికి కుమారుడు ఉన్నాడు, ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మంత్రి అయితే. జానారెడ్డి కుమారులు ఉన్నారు, ఆయన వల్ల ఇబ్బంది ఉంటుంది ఆఫీసర్లు వాళ్ళకి అనేటువంటిది ఆలోచించి చెక్ పెట్టాలనేది చర్చ జరుగుతుంది. అయితే చాలా క్లియర్ గా జానారెడ్డి చేయడం వల్లే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదనేది భావిస్తున్నారు. కాబట్టి నల్గొండ జిల్లాలో ఇప్పటికే పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి. ఒకరు కోమటిరెడ్డి వర్గం అని, ఇంకొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం అని, ఇంకొకరు జానారెడ్డి వర్గం అని. మధ్యలో ఇటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందే పోటీ చేస్తున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి తన వర్గాన్ని తీసుకొచ్చి పెట్టారనేటువంటి ఒక భావనలో కూడా అక్కడ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ వర్గ విభేదాలు నల్గొండ రాజకీయం ఎలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించబోతున్నాయి? అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? అందుబాటులోకి రావట్లేదు రాజగోపాల్ రెడ్డి. తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు, ఆయన ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏఐసిసి అధిష్టానం హామీ ఇచ్చినా దాన్ని ఇక్కడ అమలు చేయకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తా ఉన్నాయి. ముఖ్యంగా జానారెడ్డికి సంబంధించిన అంశంలో కాస్త వివాదాస్పదం అవుతున్నాయి ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనం గతంలో చూసాం. బీసీ కులగణనకు సంబంధించిన విషయంలో జానారెడ్డి అడ్డుపడే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా అమలు చేయగలిగారు అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారని స్టేట్మెంట్ చేసి జానారెడ్డి మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ పొలిటీషియన్స్ కంటే ఎక్కువగా యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేయగలుగుతున్నారు, ఆయన యాక్టివిటీ చేయగలుగుతున్నారు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. నిజంగానే జానారెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారనే ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరి ఇది ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది అధిష్టానం? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. నిన్న ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి వారికి శాఖల కేటాయింపు, తర్వాత తదుపరి మరో 3 శాఖల కేటాయింపు కూడా ముగ్గురిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి అధిష్టానం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ తలనొప్పి ఎక్కువ అవుతా ఉంది, మంత్రి పదవులతోటి పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది పాలనా పరంగా అనేటువంటిది. ఆ 3 కూడా ఫుల్ఫిల్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మరి కాబోయేటువంటి 3 ఫుల్ఫిల్ సంబంధించిన విషయంలో ఎవరికైనా అవకాశం దక్కుతుందా చూడాలి. మరొకసారి మీరు హోల్డ్ గెట్ బ్యాక్ చేయగలి మళ్ళీ. సో ఒకసారి గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్కి వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధి ప్రశ్నకి తనకి ఎటువంటి నమ్మకం ఉంది, ఆ విభేదాల గురించి అన్నిటి గురించి ఒక స్పష్టమైనటువంటి ఒక మాట మాట్లాడుకొచ్చారు. ఒకసారి దేంటో చూద్దాం. మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి రైట్. ఇది ఆయన యొక్క ఆశాభావం, ఆయన యొక్క భావన. నాకు తప్పకుండా మంత్రి పదవిలో అవకాశం వస్తుంది, అధిష్టానం కల్పిస్తోంది, మంత్రి పదవిలో నేను ఉంటాను. ఏకంగా మంత్రి పదవి కాదు, హోం శాఖ అనేటువంటి ఒక శాఖను కూడా తనంతట తాను రాసుకున్నారు. హోం శాఖ నాకు ఇస్తారు. అటు నేను నల్గొండ జిల్లా నుంచి గత బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసి జగదీష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాను, కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, హరీష్ అరెస్ట్ చేస్తా, కవితను అరెస్ట్ చేస్తా. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుకొచ్చిన రాజగోపాల్ రెడ్డికి ఒక్కసారిగా నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణ బిగ్ షాక్ కి గురి చేసింది. ఎస్ మధు, ఇటువంటి భావనలో ఉండేవారు ఆయన. సో ప్రస్తుతానికి
రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారనేది కాస్త తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాజగోపాల్ రెడ్డి ఎటువంటి ప్లాన్తో ముందుకు వెళ్తారనేది కాస్త ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డికి తనకి పొసగక రేవంత్ రెడ్డి వల్ల ఎవరూ లాభపడలేదు. రేవంత్ రెడ్డి పైన దూషించి రేవంత్ రెడ్డి పైన అనేక ఆరోపణలు చేసి బీజేపీకి వెళ్ళిపోయారు. సో ఆయన బీజేపీకి వెళ్ళిపోయి మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకొచ్చి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత తిరిగి కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. సో తాజాగా ఆయనకి మంత్రి పదవి వస్తున్నటువంటి భావనలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి తిరిగి వచ్చాక కూడా రేవంత్ రెడ్డితో చాలా సఖ్యతా సంబంధాలు కొనసాగాయి. మంచిగానే అంతా కూడా ముందుకు కొనసాగారు. విభేదాలు లేవటువంటి కొన్ని సంకేతాలను అనేక సందర్భాలు అనేక వేదికలపైన పంచుకున్నారు. రేవంత్ రెడ్డి మాకు తమ్ముడు లాంటి వాడు, అన్న లాంటి వాడు అంటూ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుకొచ్చారు. కానీ తాజాగా మరోసారి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవుల అవకాశం కల్పించకపోవడం పైన మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జానారెడ్డిపై అయితే గుర్రుమంటున్నారు. పచ్చిగడ్డి వేస్తే మండే రకంగా ఇద్దరి మధ్య ఇప్పుడు ఓ కోల్డ్ వార్ కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిణామాల మధ్య అటు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ ఎటువంటి సమాధానం చెప్తారు, ఎటువంటి షాక్ ఇస్తారో చూడాల్సిన అవసరమైతుంది. ప్రస్తుతానికైతే మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంగా స్థానం పొందిన వారంతా కూడా ఒక రకంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తూ వారంతా కొనసాగుతూ ఉంటే, మరోవైపు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నారు. వీరంతా కూడా కొంత పెద్ద ఎత్తున ఆందోళన బాట పడుతున్నారు, రాజీనామాకు తెరలేపుతున్నారు. అయితే ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీకు అందాలంటే లోకల్ అయినా, స్టేట్ అయినా, నేషనల్, ఇంటర్నేషనల్ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు రావాలంటే వెంటనే RTV లైవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ మీకు అందరికీ వస్తూనే ఉంటాయి. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వెంటనే యాప్ని అప్డేట్ చేసుకోండి.